mp3 ప్లేయర్కి mp5 ప్లేయర్కి డిఫరెన్స్ చూద్దాము. mp3 ప్లేయరు mp5 ప్లేయర్ కూడా రెండు ఒకటే సైజులో ఉంటవి. ఇక మీరు చూసినట్లయితే బ్లూటూత్ స్పీకర్ అని రాసి ఉంటుంది పైన. mp5 ప్లేయర్లో చూసినట్లయితే ఏవి స్పీకర్స్ అని రాసి ఉంటుంది. ఇది కూడా బ్లూటూత్ సింబల్ ఉంటుంది. రెండింటికి కూడా బ్లూటూత్ అనేది కామన్ గా ఉంటది. కాకపోతే ఇక్కడ mp3 అని రాసి ఉంటది, మనీ ఉంటది. ఇక్కడేమో జస్ట్ ఇక్కడ ఏవి ప్లేయర్ అని మాత్రమే ఇక్కడ ఉంటది. సేమ్ ఇదంతా కూడా ఒకటేలా ఉంటది, కానీ లోపల ఈ చిప్ సిస్టమ్ వచ్చేటప్పటికి మదర్ బోర్డు వచ్చేటప్పటికి వేరే ఉంటది. దీనికి ఏమో చాలా చిన్న మదర్ బోర్డు ఉంటది, దీనికి చాలా పెద్ద మదర్ బోర్డు. పైగా దీనికి 3 చిప్స్ అనేవి ఉంటవి. దీనికి ఏంటంటే ఒకటే చిప్ ఉంటది mp3 ప్లేయర్ కి. ఇదేమో కొంచెము సైజు పెద్దది వస్తుంది. ఈ mp3 ప్లేయర్ కి ఏమో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటేమో DC 5V ఇన్పుట్ ఇవ్వాలి, ఇంకోటేమో అవుట్పుట్ తీసుకోవాలి. ఈ mp5 ప్లేయర్కి వచ్చేసి DC 5V ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనము ఆడియోని అవుట్పుట్ తీసుకోవాలి, అలాగే వీడియో కూడా అవుట్పుట్ తీసుకోవాలి. ఈ బోర్డు మాత్రము చాలా పెద్దది వస్తుంది. రిమోట్స్ కూడా వీటికి వేరే వేరే ఉంటవి. ఇక మీరు చూసినట్లయితే ఇది mp3 ప్లేయర్ రిమోట్ అనేది ఇలా ఉంటది. అలాగే mp5 ప్లేయర్ రిమోట్ వచ్చేసి ఈ విధంగా ఉంటది. ఈ రెండు రిమోట్లు కూడా ఈ ఆప్షన్స్ లో కూడా చాలా తేడా ఉంటది, చాలా వేరియేషన్ అనేది ఉంటది. ఇది మొత్తం కూడా వీడియో, ఆడియో, బ్లూటూత్ మొత్తాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ రిమోట్ వచ్చేసి ఓన్లీ ఆడియోను మాత్రమే కంట్రోల్ చేస్తుంది. సేమ్ వైరింగ్ మాత్రము రెండింటికి ఒకటేలా వస్తవి. దీనికి ఏమో ఒక 2 పిన్, ఒక 3 పిన్ వస్తుంది. కానీ mp5 వచ్చేటప్పటికి 2 2 పిన్స్ వస్తవి. ఒకటేమో ఆ పవర్ సప్లైకి, ఇంకోటేమో వీడియో అవుట్పుట్ కి ఒక 3 పిన్ వస్తుంది, ఆడియో స్టీరియో అవుట్పుట్ కి. ఇది ఈ రెండింటికి ఉన్న వేరియేషన్ ఏంటంటే చూడడానికి లుక్ అనేవి ఒకేలా ఉంటాయి, కానీ ఈ పైన ఏవి అని ఉంటది, ఇంకో దానికేమో mp3 అని ఉంటది. లోపల బోర్డు వచ్చేసి ఈ బోర్డు కొంచెం పెద్దగా ఉంటది. ఇవి చూసినట్లయితే ఈ సైజ్ తెలుస్తుంది. ఇది mp5 ప్లేయర్ బోర్డు, చాలా పెద్ద బోర్డు. mp3 ప్లేయర్ వచ్చేసి ఇది చాలా చిన్న బోర్డుగా ఉంటది. మనము వీటితోని ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు, ఒక mp3 ప్లేయర్ తయారు చేసేటప్పుడు, mp5 ప్లేయర్ చేసేటప్పుడు మనము ఈ స్పేస్ అనేది జాగ్రత్తగా చూసుకొని ఈ స్పేస్ కి పట్టేలాగా mp5 తయారు చేసుకోవాలి. ఈ చిన్న స్పేస్ ఉంటే mp3ని తయారు చేసుకోవాలి. ఇవి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్.